హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ. చూడండి, ఓన్లీ పుదీనాతోనే నేను ప్రిపేర్ చేశాను. ఇందులో ఏమాత్రం టమాటా అలాంటివి ఏమి యాడ్ చేయలేదు. ఓకేనా? నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పుదీనా చట్నీ ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? పుదీనా చట్నీకి ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాము. నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టి రెడీగా పెట్టినాను. పుదీనా ఇట్లా మంచిగా ఆకాకు అంతా ఇట్లా మంచిగా ఏరి కడిగి నీట్గా పెట్టుకున్నాను. ఓకేనా? ఇది ఒక 20 రూపీస్ది పెద్ద కట్ట వస్తుంది కదా, ఆ కట్ట మొత్తం ఇది. ఓకేనా? ఇప్పుడు పుదీనా అంతా ఇందులో వేసేసుకుందాం మనము. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పచ్చిమిర్చి అయితే మీ కారం మీకు ఎంత స్పైసీ తింటారో అంత అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 100 గ్రాములంతా యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకుందాము. ఇవన్నీ మంచిగా మనం ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. పుదీనా చట్నీ చాలా ఈజీ, సింపుల్. పెద్దగా వేయాల్సిన పదార్థాలు కూడా ఏమి ఉండవు. ఓకేనా? టమాటా వేయొద్దు ఫ్రెండ్స్. టమాటా వేస్తే మళ్ళీ టమాటా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పుదీనా ఫ్లేవర్ అయితే డామినేట్ అవుతుంది. సో మనకు పుదీనా చట్నీ కాబట్టి మనకు పుదీనానే స్మెల్ అనేది రావాలి. టేస్ట్ కూడా పుదీనా టేస్టే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇది మంచిగా మనము ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మంచిగా ఉడుకుతున్నాయి కదా. సో ఇప్పుడు మనము కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేయాలి. కొంచెమే వేసుకోండి, మళ్ళీ మనం పోపు వేస్తాం కదా, సో డబల్ అవుతుంది ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు, అందుకనేసి కొంచెమే వేసుకోండి. నెక్స్ట్ కలర్ కోసం కొంచెం పసుపు. నెక్స్ట్ సాల్ట్ అయితే ఇప్పుడే చట్నీకి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అయితే వేస్తున్నాను ప్రెజెంట్. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి పుదీనా ఎంత ఉండే ఆయిల్లో, చూడండి ఎంత అయ్యిందో ఫ్రై అయ్యే వరకు. చింతపండు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే ఇట్లా ఈ వాటర్ వస్తుంది కదా, పుదీనా వాటర్, ఇందులోనే ఇట్లా మంచిగా ఉడికిపోతుంది. ఓకేనా? పచ్చిమిర్చి కూడా మంచిగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు మొత్తం మనం కంప్లీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఏ మాత్రం ఇందులో వాటర్ అయితే ఉండొద్దు. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఆయిల్ పైకి తేలిదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇట్లా ఆయిల్ ఎంత మంచిగా తేలిందో. పుదీనా పచ్చిమిర్చి అన్నీ వేయించుకున్న తర్వాత చూడండి, చూసారు కదా, ఏమాత్రము వాటర్ అయితే లేదు. చూడండి, ఏమాత్రం వాటర్ లేదు. ఆయిల్ అయితే ఇట్లా మంచిగా పైకి తేలింది కదా. సో ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లగైన తర్వాత రుబ్బుకోవాలి. ఓకేనా? అయితే నేను ఇప్పుడు ఇంకో పని చేస్తాను. ఏంటి అని అంటే, కొంచెం పల్లీలు కొంచెం నువ్వులు వేయింపుకొని పక్కకైతే పెట్టుకుంటాను. వాటితో పాటు ఇది కలిపి పేస్ట్ అయితే చేస్తాను. ఓకేనా? పల్లీలు నువ్వులు 2 స్పూన్ల పల్లీలు 2 స్పూన్ల నువ్వులు ఏంపి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇవి కూడా మిక్సీకి యాడ్ చేసుకుంటాను. ఇవి కలిపే పుదీనా పేస్ట్ అయితే రెడీ చేస్తాను. ఇప్పుడు చూడండి, మంచిగా పోపు వేసుకున్నాను. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, కొంచెం మెంతులు ఫ్లేవర్ కోసం. ఓకేనా? ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఇందులో మనము యాడ్ చేసేసుకోవాలి. ఓకేనా? పోపుల ఇప్పుడు చూడండి, చట్నీ మనం పోపు వేసుకున్న తర్వాత మన చట్నీ అయితే కంప్లీట్ అయింది. చూశారు కదా, సూపర్ అంటే సూపర్ స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఉప్పు కారము అన్నీ మంచిగా సరిపోయినాయి. ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.